ఒకసారి. హలో. నా వాయిస్ వినిపిస్తుందా పవన్? Yes, sir. Let me share my screen. Right. MFA చెప్పండి. 525 5. 879. రైట్. లాస్ట్ క్లాస్లో ఒక ప్రాజెక్ట్ చేసాం, జంకిన్ యాన్స్ఫుల్ ప్లే బుక్ కాంబినేషన్లో. రైట్. సో నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, ఈ జంకిన్ సిఐసిడి పైప్లైన్. సో జంకిన్ ల్యాంబ్డా కాంబినేషన్. జంకిన్ యూజ్ చేసుకొని మనం పైప్లైన్ ప్రాజెక్ట్ సిఐసిడి పైప్లైన్ రన్ చేస్తే మనకి ల్యాంబ్డా ఫంక్షన్ క్రియేట్ అవ్వాలి AWS క్లౌడ్లో. అది దీని యొక్క టార్గెట్. సో అయితే దీనికి కూడా మనకి జంకిన్ సిస్టమ్ కావాలి విత్ ఆల్ ది రిక్వైర్మెంట్స్. అది ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల. సో ఈ ప్రాజెక్ట్ యొక్క సోర్స్ వచ్చేసి, లెట్ మీ ఓపెన్ దిస్ URL. I will share this URL also. సో ఇది మనకి ఇది ఒక ప్రాజెక్ట్ అన్నమాట. డిప్లాయ్ AWS లాంబ్డా ఫంక్షన్ ఆర్ యాప్ విత్ జంకిన్. జంకిన్తో మనం ఏం చేయాలంటే AWS క్లౌడ్లో ఒక లాంబ్డా ఫంక్షన్ని డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ అంటే క్రియేట్ చేయాలి. సో ఇక్కడ మనకి ప్రాజెక్ట్ టూల్స్ వచ్చేసి, ఇది ప్రాజెక్ట్ టైటిల్, రైట్? డిప్లాయ్ AWS లాంబ్డా ఫంక్షన్ ఆర్ యాప్ విత్ జెంకిన్స్. సో ఇక్కడ మనకి మార్కెట్లో మనకి ఆర్గో సీడ్ అని, సర్కిల్ సి అని, గిట్ ల్యాబ్ అని కొన్ని థర్డ్ పార్టీ టూల్స్ ఉన్నాయి, రైట్? CICD ప్లస్ మనం, బట్ వీఆర్ యూజింగ్ జెంకిన్. సో జెంకిన్ ఫేమస్ కాబట్టి, సో బట్ స్టిల్ జెంకిన్స్ ఆర్ స్టిల్ మెనీ పీపుల్స్ ఫేవరెట్. ఐ కుడ్ సమ్వేర్ ది ఆర్డర్ ఆఫ్ ది ఫ్యాంటస్టిక్ పర్సన్. సో ఇక్కడ వచ్చేసి ప్రాజెక్ట్ కంటెంట్ ఇదమ్మా. పీరిక్ సైట్స్ వచ్చేసి మనం గిట్ అనేది ఉండదు, మనకి గిట్ హబ్ మీకు అకౌంట్ ఉండాలి. ఆల్రెడీ మీకు గిట్ హబ్ అకౌంట్, ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. గిట్ ఇన్స్టలేషన్ గిట్ హబ్ అకౌంట్, జెంకిన్స్ ల్యాంబ్డా ప్లగ్ఇన్. సో మనకి నెక్స్ట్ జెంకిన్స్ సర్వర్ ఉండాలి, దాంట్లో జెంకిన్స్ ల్యాంబ్డా ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకోవాలి, రైట్? మన సోర్స్ కోడ్ గిట్ హబ్ నుంచి తీసుకోవాలి. సో ల్యాంబ్డా డిప్లాయ్మెంట్ చేయాలి, బిల్డ్ అండ్ వ్యాలిడేట్ చేయాలి. ఈ మనకి 6 స్టెప్స్ అయినా. పీరిక్ సైట్స్ వచ్చేసి మనకి ఏమేమి ఉండాలి ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి, జెంకిన్ సర్వర్ ఉండాలి, రైట్? IAM విత్ IAM అంటే అడ్మిన్ ప్రివిలేజ్ తోటి జెంకిన్ సర్వర్ క్రియేట్ చేయాలి. సో మనం యూజ్ చేసే లాంబ్డా ఫంక్షన్ కోడ్ పైథాన్ కోడ్ మనం డిప్లాయ్ చేస్తాం లాంబ్డా ఫంక్షన్లో. సో జెంకిన్ మస్ట్ హ్యావ్ గిట్ ఇంటిగ్రేషన్ విత్ ప్రాపర్ అథెంటికేషన్. సో ఇది మనకి పైథాన్ లాంబ్డా ఫంక్షన్. దానికి సంబంధించిన సోర్స్ కోడ్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, పైథాన్ 3.9 ఓకే వర్షన్ యూజ్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్కి. సో ఇక్కడ మనం స్టెప్ 1 ప్రాజెక్ట్లో స్టెప్ 1 వచ్చేసి జెంకిన్స్ డాష్ బోర్డ్లోకి వెళ్ళి ఇదంతా చేయాలి. స్టెప్ 1, స్టెప్ 2, రైట్? సో స్టెప్ 3 ఇలా ఈ స్టెప్స్ అన్ని కూడా ప్రాజెక్ట్ చేసి ఇంప్లిమెంటేషన్ చేయాలమ్మా. అన్ని స్టెప్స్ చేద్దాం 1 by 1. సో అయితే మనకి ఫస్ట్ ఏమి ఉండాలి, జెంకిన్స్ సర్వర్ ఉండాలి కదా ఫస్ట్, రైట్? ప్రీరిక్విజైట్స్ చూసుకోవాలి కదా మనకి ప్రాజెక్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది మన AWS క్లౌడ్. ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేస్తాను. సో మనకి లాస్ట్ క్లాస్లో హైదరాబాద్ రీజన్లో కదా, సో వీ క్రియేటెడ్ ది జెంకిన్స్ సర్వర్. లెట్స్ గో ఫర్ సెలెక్ట్ HYD రీజన్. ఇది మనం విజిట్ చేసాము, వచ్చాము చూడలేదు. ఇన్స్టెన్స్కి వెళ్తే జెంకిన్స్ సర్వర్ మనకి ఇక్కడ ఉంది ఆల్రెడీ. సో దీన్ని స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ మనం అన్ని ఇన్స్టాల్ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్. అందుకని లాస్ట్ టైం మనం స్టాప్ మోడ్లో పెట్టాం. ఓకే, లాస్ట్ ప్రాజెక్ట్ చేసి దీన్ని స్టార్ట్ చేస్తాం. లెట్ మీ కనెక్ట్ టు జెంకిన్స్ సర్వర్. సో జెంకిన్స్ సర్వర్కి కనెక్ట్ అవుతాం. సో కనెక్ట్ ఆప్షన్స్లోకి వెళ్ళి జస్ట్ కనెక్ట్ ఆప్షన్.
జెంకిన్ సర్వర్లోకి వెళ్ళారమ్మా. సో వెళ్ళి మనం ఏ లైనక్స్లో లాగిన్ అయినా ఫస్ట్ మనం ఓఎస్ అప్డేట్ చేస్తాం కదా, sudo apt అప్డేట్ అయిపోయింది స్మాల్ వై ఓఎస్ అప్డేట్ sudo apt. ఇది అమెజాన్ లైనక్స్ కదా, ఏపీటీ యూజ్ చేయలేం, అమెజాన్ లైనక్స్ ఎం అప్డేట్ అయిపోయింది స్మాల్ వై. నెక్స్ట్ మనకి ఏమేమి సాఫ్ట్వేర్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకుని గిట్ స్పేస్ అయిపోయిన వర్షన్, గిట్ వర్షన్ ఉంది. సో నెక్స్ట్ మనకి దీంట్లో జావా స్పేస్ అయిపోయిన ఇప్పుడు మనకి జావా అవసరం లేదు, బట్ జావా ఆల్రెడీ మనం పాత ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేసాం, ఓపెన్ జేడీకి 25 ఫైన్. మనకి పైథాన్ ఉందా లేదా చూసుకోవాలి మన సర్వర్లో. పైథాన్ 3 అయిపోయిన వర్షన్. ఏ వర్షన్ ఉంది పైథాన్? 3.9. మన ప్రాజెక్ట్ కూడా 3.9 వాడేది, సేమ్ వర్షన్. జెంకిన్ సర్వీస్ని స్టార్ట్ చేయాలి. sudo స్పేస్ systemctl స్టార్ట్ జెంకిన్స్. స్టార్ట్ జెంకిన్స్. జెంకిన్ సర్వీస్ నేను స్టార్ట్ చేస్తాను. జెంకిన్ సర్వీస్ స్టార్ట్ చేసి జెంకిన్ డాష్బోర్డ్ కనెక్ట్ అవ్వాలి, ప్రాజెక్ట్ చేయాలి. జెంకిన్ సర్వీస్ స్టార్ట్ అయింది. స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఏంటి కమాండ్? sudo స్పేస్ systemctl స్టేటస్ సి యాక్టివ్ రన్నింగ్. మన జెంకిన్ సర్వీస్ యాక్టివ్ రన్నింగ్లో ఉంది. సో కంట్రోల్ సి. ఇప్పుడు జెంకిన్ డాష్బోర్డ్ కనెక్ట్ అవ్వాలి కదా. సో జెంకిన్ డాష్బోర్డ్ కనెక్ట్ అవ్వాలంటే సో దీని యొక్క పబ్లిక్ ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని కనెక్ట్ టు జెంకిన్ డాష్బోర్డ్. ఎలా కనెక్ట్? http:// ఫాలోడ్ బై ది డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 8080 ఉంది కదా మన జెంకిన్ డాష్బోర్డ్ ఓపెన్ అయ్యింది. http నాట్ ఎస్, ఓన్లీ http:// పబ్లిక్ ఐపీ అడ్రస్ ఆఫ్ ది లైనక్స్ సర్వర్ ఫాలోడ్ బై ది పోర్ట్ నెంబర్. సో మనకి లాస్ట్ టైం మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేసుకున్నాం, డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కాకుండా, రైట్? అది ఎంటర్ చేయాలి. ఏమి ఇచ్చాము గుర్తుందా ఎవరికైనా? సో డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్, రైట్. యూజర్ నేమ్ అడ్మిన్ అయి ఉండొచ్చు. అడ్మిన్ అని ఇచ్చాను యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా అడ్మిన్ అని ఇచ్చాను. లెట్ మీ సీ. అడ్మిన్ అని ఇచ్చాను, కన్ఫ్యూజన్. ఓకే. సో ఇది సక్సెస్ఫుల్గా మన కావాల్సిన జెంకిన్ డాష్బోర్డ్ అంటే సిఐసిడి టూల్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డెలివరీ పైప్లైన్ సిఐడి టూల్ ఉంది కదా, సో దాంట్లో కనెక్ట్ అయ్యాను. లాస్ట్ టైం యాన్సిబుల్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, చేసాం. ఓకే. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఏంటి? ఒక ల్యాండా ఫంక్షన్ AWS క్లౌడ్లో మనం క్రియేట్ చేయాలి. మన సర్వర్ ఏ రీజన్లో ఉంది? హైదరాబాద్ రీజన్. ఇక్కడ కూడా హైదరాబాద్ రీజన్. హైదరాబాద్ రీజన్లో ల్యాండా ఫంక్షన్, ఒక ల్యాండా అనే సర్వీస్ ఓపెన్ చేస్తే AWS ల్యాండా, ఇక్కడ ల్యాండా ఫంక్షన్ క్రియేట్ చేయాలి మనం. సో గో టు డాష్బోర్డ్, ఫంక్షన్స్లోకి వెళ్ళి, సో దెర్ ఇస్ నో డేటా డిస్ప్లే. ఇక్కడ ఎటువంటి ల్యాండా ఫంక్షన్స్ బై డిఫాల్ట్. ఇప్పుడు మనం ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి రన్ చేస్తే ఇక్కడ ఏం అవ్వాలమ్మా? ల్యాండా ఫంక్షన్ క్రియేట్ అవ్వాలి. అది మన టార్గెట్ ఈరోజు. జెంకిన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి రన్ చేస్తే AWS క్లౌడ్లో ల్యాండా ఫంక్షన్ ఆటోమేటిక్ క్రియేట్ అవ్వాలి. ఓకే. ఆటోమేషన్ ద్వారా క్రియేట్ చేయాలి. సో దీనికి కావాల్సిన ప్రీ రిక్వైర్స్ చూస్తే మనకి ఇప్పుడు సోర్స్ కోడ్ ఎక్కడుంది? సోర్స్ కోడ్ వచ్చేసి ఐ కెన్ టేక్ ది సోర్స్ కోడ్ లాంబ్డా ప్లగిన్ డిప్లాయ్మెంట్ సమ్వేర్ దర్ ఇస్ శాంపుల్ లాంబ్డా ఫంక్షన్. ఇది సోర్స్ కోడ్ అమ్మా, ఇది సోర్స్ కోడ్, రైట్? గిట్హబ్లో ఇది సోర్స్ కోడ్ లింక్. అదే వెబ్సైట్, ఇది వెబ్సైట్. దీంట్లోనే మీ ప్రాజెక్టు, దీంట్లోకి వెళ్తే మీకు ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. మీకు ఈ లింక్ కూడా చార్ట్లో పెడతాను, ప్రాజెక్ట్ లింక్, ప్రాజెక్ట్ సంబంధించిన లింక్. దీంట్లో మీకు డీటెయిల్స్ అనేవి ఉంటాయి, మీరు స్టడీ చేసుకొని ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. సోర్స్ కోడ్ గిట్హబ్ సంబంధించిన లింక్, గిట్హబ్ సోర్స్ కోడ్, గిట్హబ్ సోర్స్ కోడ్ లింక్ వచ్చేసి ఇది. దాంట్లోనే ఉంది అది కూడా, బట్ మీకు సపరేట్గా కావాలన్నా కూడా ఐ విల్ పోస్ట్. ఓకే. ఇది గిట్హబ్ సంబంధించిన సోర్స్ కోడ్ లింక్. ఫైన్.
రైట్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి? ఫ్రీ స్టైల్ ప్రాజెక్టా? పైప్‌లైన్ ప్రాజెక్టా? ఎలా డిసైడ్ అవుతావు? ఇక్కడ చూస్తే మనం బిల్డ్ ఎగ్జిక్యూషన్స్ ఏం రన్ చేస్తున్నాం? ఎది రన్ చేస్తున్నాం. రైట్. ఇక్కడ మనం క్రియేట్ చేయాల్సింది పైప్‌లైన్ ప్రాజెక్ట్ కాదు. మనం క్రియేట్ చేయాల్సింది పైప్‌లైన్ ప్రాజెక్ట్ కాదమ్మా. ఏ ప్రాజెక్టు? ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ యూజ్ చేయమంటున్నాడు? డాష్‌బోర్డ్ న్యూ ఐటెమ్స్‌లోకెళ్ళి ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. ఓకే. లెట్స్ గో అండ్ క్రియేట్ ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. దానికన్నా ముందు ఏం చేయమంటున్నాడు? మన జెంకిన్‌లో గిట్ ఇన్‌స్టాల్ జెంకిన్ డాష్‌బోర్డ్‌లో గిట్ ఇన్‌స్టాల్ అయిందో లేదో చూసుకోమన్నాడు. రైట్. ఈ ఆల్రెడీ 4 ఉన్నాయి మన దగ్గర. ఓకే. సో, స్టెప్ 1లో ఏం చేయాలంటే ఎజ్యూర్ గిట్ ఇన్‌స్టాల్ అయిందో లేదో చూసుకోమంటున్నాడు మన జెంకిన్ డాష్‌బోర్డ్‌లో. ఆల్రెడీ మనం చేసాం కదా! మేనేజ్ జెంకిన్స్‌లోకెళ్ళి మనం గిట్‌కి సంబంధించిన పైప్‌లైన్ టూల్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసాం. రైట్. ఇక్కడ మేనేజ్ జెంకిన్స్‌లోకి వెళ్తే యూ కెన్ సీ గిట్‌కి సంబంధించిన పైప్‌లైన్ టూల్స్ ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసాం. గిట్ పైప్‌లైన్ టూల్. సో, అదొకటి. దాంతో పాటు ఇంకొక ప్లగిన్ కూడా ఇన్‌స్టాల్ చేయాలి. ఇంకొక ప్లగిన్ వచ్చేసి మనం ఇన్‌స్టాల్ చేయాల్సింది గిట్ ప్లగిన్ తర్వాత ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ప్లగిన్. రైట్. సో, మేనేజ్ జెంకిన్స్‌లోకెళ్ళి మేనేజ్ ప్లగిన్స్‌లోకెళ్ళి అవైలబుల్స్‌లోకెళ్ళి ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ప్లగిన్ కూడా మనం ఇన్‌స్టాల్ చేయాలి. ఆ తర్వాత మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. ఓకే. ఆ 2 ప్లగిన్స్ ఫస్ట్ ఇన్‌స్టాల్ చేయాలి. ఎక్కడికెళ్ళి? ప్లగిన్స్‌లోకెళ్ళండి. సో, 2 ప్లగిన్స్ మనం ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసాం గిట్ ప్లగిన్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఏడబ్ల్యూఎస్ లాంబ్డా ప్లగిన్. ప్రాజెక్ట్ లాంబ్డా మీద కదా! లాంబ్డా ఫంక్షన్ కదా! మనం ఆటోమేషన్ ద్వారా క్రియేట్ చేయాల్సింది. ఏ క్లౌడ్‌లో? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో లాంబ్డా ఫంక్షన్ ఆటోమేషన్ ద్వారా క్రియేట్ చేయాలి. ఓకే. డిప్లాయ్ చేయాలి. క్రియేషన్ అంటే డిప్లాయ్ ది లాంబ్డా ఫంక్షన్ ఇన్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ యూజింగ్ ది జెంకిన్ పైప్‌లైన్. సో, ఇక్కడ మన గిట్ మీరు టైప్ చేస్తే అవైలబుల్ ప్లగిన్స్‌లో ఇట్స్ నాట్ అవైలబుల్ హియర్. ఇన్‌స్టాల్ ప్లగిన్స్‌లో ఉంటది. సో, ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసాం. అవైలబుల్ ప్లగిన్స్ దగ్గరికెళ్ళి లాంబ్డా ప్లగిన్ ఇన్‌స్టాల్ చేయండి. గో టు అవైలబుల్ ప్లగిన్స్. లాంబ్డా ప్లగిన్. సో, లాంబ్డా ప్లగిన్ క్లిక్ చేస్తే ఇక్కడ లాంబ్డా మీద మనకి ఏమొచ్చింది? ఏడబ్ల్యూఎస్ లాంబ్డా. ఇది కదా మనకు కావాల్సిన ప్లగిన్. రైట్. లా లా లాంబ్డా లేటెస్ట్ ఆటోమేషన్, లాంబ్డా క్లౌడ్ ఇయన్నీ ఇచ్చాడు. ఈ ప్లగిన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన మెయిన్ వచ్చి ఏడబ్ల్యూఎస్ లాంబ్డా. రైట్. ఈ ప్లగిన్ కావాలి. ఇంకా మిగతాయి మనకు అవసరం లేదు. కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏడబ్ల్యూఎస్, అమెజాన్ ఎస్‌డికే ఐ సెలెక్టెడ్ ఆల్. ఓకే. మొత్తం సెలెక్ట్ చేసుకో. లాంబ్డా మీద ఉన్న అన్ని ప్లగిన్స్ సెలెక్ట్ చేసుకో. ఇన్‌స్టాల్. ఐ సెలెక్టెడ్ ఆల్ ది ప్లగిన్స్. ఇన్‌స్టాల్. గిట్ ప్లగిన్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్‌లో చూపించాం. అది ఆల్రెడీ ఉంది. రైట్. మళ్ళీ మనం స్పెసిఫిక్ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. మీరు లాస్ట్ క్లాస్ రికార్డింగ్ చూస్తే సో, గిట్ ప్లగిన్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూపించాం. గిట్ ప్లగిన్ ఒకటి, యాన్స్‌ఫుల్ ప్లగిన్ 2 చూపించాం కదా! రైట్. సో, ఇక్కడ మనకి లాంబ్డా ప్లగిన్ ఇన్‌స్టాల్ అవుతుంది. లాంబ్డా ప్లగిన్స్ ఇన్‌స్టాల్ అవుతుంది. ఇదిగో లాంబ్డా. సో, ఇట్ గాట్ ఇన్‌స్టాలింగ్ లాంబ్డా ప్లగిన్స్. ఓకే. నెక్స్ట్ ఇన్‌స్టాల్ ప్లగిన్స్‌లోకెళ్ళి చూసుకుంటే గిట్ పైప్‌లైన్ ప్లగిన్ ఆల్రెడీ మనం ఇన్‌స్టాల్ చేసాం. రైట్. సో, అది మ్యాండేటరీగా మీరు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. లేదంటే మీరు గిట్‌హబ్ నుంచి కోడ్ తీసుకోలేరు. గిట్‌హబ్ నుంచి కోడ్ రన్ చేయాలంటే ఆ ప్లగిన్ ఉండాలి. అవైలబుల్ ప్లగిన్స్‌లోకెళ్ళి గిట్ ప్లగిన్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసాం. ఓకే. ఇక్కడ అవైలబుల్ ప్లగిన్స్ గిట్ అని టైప్ చేయండి. గిట్‌కి సంబంధించింది ఏదంటే మెయిన్ ఇది పైప్‌లైన్ గిట్‌హబ్. ఈ ప్లగిన్ అమ్మ. పైప్‌లైన్ గిట్‌హబ్ ఈ ప్లగిన్ ఆల్రెడీ చేసాం. ఇది మ్యాండేటరీగా మీరు చేయాలి. జెంకిన్ ఇన్‌స్టాలేషన్ చేయగానే. ఆ! ఇప్పుడు డాష్‌బోర్డ్ ఓపెన్ చేసి లెట్స్ గో అండ్ క్రియేట్ ది ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్టు? పైప్‌లైన్ ప్రాజెక్టా? ఫ్రీ స్టైల్ ప్రాజెక్టా? ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. ఓకే. లాస్ట్ క్లాస్‌లో పైప్‌లైన్ చేసాం. యాన్సిబుల్ మీద. ఇప్పుడు ఇది ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్. దానికొక ఎగ్జాంపుల్, దీనికొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. లెట్స్ గో ఫర్ డాష్‌బోర్డ్. న్యూ ఐటెమ్‌లోకెళ్ళి మన ప్రాజెక్ట్ ఏంటి? డిప్లాయ్. ప్రాజెక్ట్ టైటిల్ ఏంటి? సో, డిప్లాయ్
AWS Lambda function using the deploy AWS Lambda function. Deploy AWS Lambda function using the Jenkins. ఇదేగా సో మన ప్రాజెక్ట్ టైటిల్ యూ కెన్ గివ్ సేమ్ deploy AWS Lambda function with Jenkins. Now give the project name. Deploy underscore AWS underscore Lambda function using Jenkins. Deploy AWS Lambda function using the Jenkins. Okay. A project to pipeline freestyle project. Freestyle second one. Click OK. Project name మిస్టర్ ఏదైనా వచ్చు నేను ఎగ్జాంపుల్ అలా ఇచ్చాను. ఓకే యూ కెన్ గివ్ ఎనీ నేమ్ షార్ట్ కట్ నేమ్ ఇచ్చిన రైట్ జస్ట్ ప్రాజెక్ట్ 1 ఇచ్చిన డెమో ప్రాజెక్ట్ ఇచ్చిన రైట్ లాంబ్డా ప్రాజెక్ట్ ఇచ్చిన యూ కెన్ గివ్ ఎనీ నేమ్. సో నేను ఒక నేమ్ ఇచ్చాను ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను ఫస్ట్ సక్సెస్ఫుల్గా. I provide the name and I create the name and I create the project create చేస్తాను. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత నా సేఫ్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ సోర్స్ కోడ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? మన సోర్స్ కోడ్ గిట్ సెలెక్ట్ చేసుకోండి. సోర్స్ కోడ్ యూఆర్ఎల్ ఏది? ఇది కదా కోడ్ HTTP యూఆర్ఎల్. కాపీ దిస్ యూఆర్ఎల్. ఓకే వెళ్ళిపోయి గిట్ హబ్ కోడ్ ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. క్రెడెన్షియల్ కావాలంటే గిట్ హబ్ క్రెడెన్షియల్ వస్తుంది, ప్రస్తుతానికి అవసరం లేదు. సోర్స్ కోడ్ ఇక్కడ ఏంటి మెయిన్ ఉందా మాస్టర్ ఉందా? బ్రాంచ్ మెయిన్ ఉంది. ఇది మనకి లాంబ్డా ఫంక్షన్ డీటెయిల్స్. ఓకే ఇక్కడ మెయిన్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మెయిన్ ఇవ్వాలి. బ్రాంచ్ నేమ్ మెయిన్. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్స్ కింద బిల్డ్ స్టెప్స్. సో నెక్స్ట్ ఏంటి మనకి స్టార్ట్ అయ్యేది బిల్డ్ స్టెప్స్. బిల్డ్ స్టెప్స్లోకి వచ్చేస్తే సో ఇక్కడ మనకి ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసాం. బిల్డ్ స్టెప్స్లో ఇన్స్టాల్ జెంకిన్ లాంబ్డా ప్లగ్ఇన్ డన్ అయిపోయిన తర్వాత క్రియేట్ అండ్ కాన్ఫిగర్ సోర్స్ కోడ్ స్టెప్ 3 కూడా అయిపోయింది. రైట్ సో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇచ్చేసాం, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ స్టెప్ నెంబర్ 4లో కాన్ఫిగర్ లాంబ్డా డిప్లాయ్మెంట్ ఫస్ట్ బిల్డ్ స్టెప్ యాడ్ బిల్డ్ స్టెప్ ఎగ్జిక్యూట్ షెల్ సెలెక్ట్ చేసుకుని ఈ కమాండ్స్ ఇవ్వాలి. రైట్ బిల్డ్ స్టెప్ 1 ఫస్ట్ బిల్డ్కి వెళ్ళి యాడ్ బిల్డ్ స్టెప్స్లోకి వెళ్ళి ఫస్ట్ బిల్డ్ స్టెప్ ఏంటి? ఎగ్జిక్యూట్ షెల్. ఇక్కడ ఏమేమి అంటున్నాడు? ఈ కమాండ్ ఆర్టిఫాక్ట్ స్టోర్ అవడానికి ఒక ఫోల్డర్ జిప్ -r డిప్లాయ్మెంట్ ఫైల్ డాట్ జిప్ ఆర్టిఫాక్ట్ స్టోర్ అవ్వాలి. ఈ ఫైల్లో ఆర్టిఫాక్ట్ స్టోర్ అవ్వాలి. సో జిప్ -r స్పేస్ డిప్లాయ్మెంట్ ఫైల్ డాట్ జిప్ డాట్ బిల్ కమాండ్ డిప్లాయ్మెంట్ fcaps ఫైల్ డాట్ జిప్ స్పేస్ డాట్ ఎప్పుడైనా లాస్ట్లో డాట్ వచ్చిందంటే బిల్ కమాండ్ అనమాట. సో జిప్ -r డిప్లాయ్మెంట్ ఫైల్ డాట్ జిప్ స్పేస్ డాట్. ఓకే ఇది ఫస్ట్ బిల్డ్ స్టెప్. అగైన్ గో టు బిల్డ్ స్టెప్స్. నౌ దిస్ టైమ్ సెలెక్ట్ AWS డిప్లాయ్మెంట్ బిల్డ్ స్టెప్. ఫస్ట్ బిల్డ్ స్టెప్ ఇది అయిపోయింది కదా. అగైన్ మళ్ళీ దాని కింద సెకండ్ బిల్డ్ స్టెప్ యాడ్ బిల్డ్ స్టెప్ అగైన్ ఇంకొక బిల్డ్ స్టెప్ యాడ్ చేయాలి. ఈసారి ఏం సెలెక్ట్ చేసుకోవాలి? AWS లాంబ్డా డిప్లాయ్మెంట్ సెలెక్ట్. ఇందాక ఎగ్జిక్యూట్ షెల్ కదా, ఇప్పుడు ఏది AWS లాంబ్డా డిప్లాయ్మెంట్. సో సెకండ్ బిల్డ్ స్టెప్లో AWS లాంబ్డా డిప్లాయ్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ యాక్సెస్ కీ, సీక్రెట్ కీ, రీజన్ ఇవన్నీ ఇచ్చుకుంటే వెళ్ళాలి. యాక్సెస్ కీ, సీక్రెట్ కీ కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళి జనరేట్ చేయాలి? మన అకౌంట్కి గోబర్ సెక్యూరిటీ క్రెడెన్షియల్ క్రియేట్ 1 యాక్సెస్ కీ, సీక్రెట్ కీ. సెక్యూరిటీ క్రెడెన్షియల్కి ఆల్రెడీ యాక్సెస్ కీ ఉంది ఒకటి, దాన్ని డిలీట్ చేస్తాను. పాత 1 డిలీట్. రైట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ 1 క్రియేట్ చేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి. సో ఓల్డ్ 1 ఐఎమ్ డిలీటింగ్. ఐ విల్ క్రియేట్ న్యూ యాక్సెస్ కీ. లెట్స్ గో అండ్ క్రియేట్ న్యూ యాక్సెస్ కీ. ఐ అండర్స్టాండ్. క్రియేట్ యాక్సెస్ కీ క్రియేట్ అయింది. ఈ యాక్సెస్ కీ తీసుకెళ్ళి ఇక్కడ యాక్సెస్ కీ ప్లేస్లో యాక్సెస్ కీ, సీక్రెట్ కీ ఎస్ ఇట్స్ వన్ టైం జనరేట్ సీక్రెట్ కీ. మీరు కావాలంటే డౌన్లోడ్ CSV ఫైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్ మనకు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. CSV ఫైల్లో డౌన్లోడ్ అది ఎప్పుడు కావాలంటే అప్పుడు అదే యాక్సెస్ కీ, సీక్రెట్ కీ వాడచ్చు. సీక్రెట్ కీ
AWS రీజన్, ఏ రీజన్లో మనం ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్ డిప్లాయ్ చేయాలి? HY రీజన్, రైట్? ఏపీ సౌత్ 2, ఏపీ డాష్ సౌత్ డాష్ 2, ఏపీ డాష్ సౌత్ డాష్ 2. సో ముంబై అయితే 1, ఇది హైదరాబాద్ కాబట్టి ఏపీ డాష్ రీజన్ నేమ్ సౌత్ డాష్ 2. ఫంక్షన్ నేమ్, ఫంక్షన్ నేమ్ ఏమేమి వచ్చినట్టు యాక్సెస్ కి ఇచ్చేసాను, సీక్రెట్ కి ఇచ్చేసాను, రీజన్ మెన్షన్ చేశాను. జెంకిన్స్ లాంబ్డా డిప్లాయ్మెంట్, రైట్? యూ కెన్ గివ్ ఎనీ నేమ్ యాజ్ పర్ ప్రాజెక్ట్ ప్రకారం. సో జెంకిన్స్ లాంబ్డా జెంకిన్స్ లాంబ్డా డిప్లాయ్మెంట్, జెంకిన్స్ లాంబ్డా డిప్లాయ్మెంట్ ఫంక్షన్ నేమ్ ఇచ్చాను. జెంకిన్స్ లాంబ్డా డిప్లాయ్మెంట్, జెంకిన్స్ లాంబ్డా డిప్లాయ్మెంట్ అనే ఫంక్షన్ నేమ్. డిస్క్రిప్షన్ మస్ట్ ఏదైనా ఇవ్వచ్చు, అంటే ప్రాజెక్ట్ గురించి ఏంటి, వాట్ ఇస్ ప్రాజెక్ట్, మేనేజ్డ్ బై జెంకిన్స్ ఆర్ డిప్లాయ్డ్ బై జెంకిన్స్, రైట్? యూ కెన్ గివ్ ఎనీ నేమ్. డిస్క్రిప్షన్ ఇది అంటే మ్యాండేటరీ. సో మేనేజ్డ్ బై జెంకిన్స్. రోలు, ఒక రోల్ ఒకటి క్రియేట్ చేసి ఇక్కడ ఇవ్వాలి. ఆ రోల్ అంటే వచ్చేసి ఇక్కడ మనకి లాంబ్డా ఫంక్షన్ రోలు. సో ఇక్కడ రోల్ ఏమేమి ఇవ్వాలి? రోల్ అంటే అమెజాన్ రిసోర్స్ ఏఆర్ఎన్ ఐఏఎం రోల్ టు ఎగ్జిక్యూట్ లాంబ్డా ఫంక్షన్. సో ఇప్పుడు లాంబ్డా ఫంక్షన్ ఒక రోల్ క్రియేట్ చేయాలి. రోల్ ఎక్కడికి వెళ్ళి చేస్తాం? ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ లాగా ఐఏఎం సర్వీస్ ఓపెన్ చేసి లెట్ మీ క్రియేట్ వన్ రోల్, రోల్స్లోకి వెళ్ళి లాంబ్డా రోల్ ఒక క్రియేట్ చేయాలి. AWS సర్వీస్, ఇక్కడ మనకు కావాల్సిన లాంబ్డా సెలెక్ట్ చేసుకో, లాంబ్డా, క్లిక్ నెక్స్ట్. ఇక్కడ లాంబ్డా మీద సంబంధించిన అన్ని పాలసీస్ ఏమేమి ఉన్నాయో, ఇంపార్టెంట్ పాలసీస్ లాంబ్డా మీద కొన్ని ఇంపార్టెంట్ పాలసీస్ ఉన్నాయి. దీంట్లో రీడ్ అండ్ రైట్ పాలసీస్. సో అమెజాన్ S3 ఆబ్జెక్ట్, రైట్? సో ఇక్కడ వచ్చేసి AWS లాంబ్డా ఫుల్ యాక్సెస్, లాంబ్డా ఫుల్ యాక్సెస్ రోలు, లాంబ్డా ENM మేనేజ్మెంట్ ఇది ఒకటి, లాంబ్డా ఎగ్జిక్యూషన్ రోలు, అమెజాన్ EC2 రిసోర్స్ ఆపరేషన్ రోలు, లాంబ్డా రోలు, రైట్? తర్వాత లాంబ్డా ఎగ్జిక్యూషన్ రోలు, ఇలా ఒక లాంబ్డాకి సంబంధించిన కొన్ని రోల్స్. లాంబ్డా లెన్స్, లాంబ్డా డిప్లాయ్ రోల్ ఫర్ లాంబ్డా లిమిటెడ్, అండ్ దెన్ S3 సంబంధించిన ఒకటి ఉంది, అది కూడా సెలెక్ట్ చేసుకున్నాం. కొన్ని పాలసీస్ సెలెక్ట్ చేసుకున్నాం. మెయిన్ పాలసీ ఒకటి సెలెక్ట్ చేసుకుని చాలు. AWS లాంబ్డా ఫుల్ యాక్సెస్ అదొకటి చాలు, మిగతా అన్ని ప్రాక్టీస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, క్లిక్ నెక్స్ట్. లాంబ్డా AWS లాంబ్డా రోల్, క్రియేట్ ఏ రోల్, రోల్ సక్సెస్ఫుల్ క్రియేట్ చేసాం. వ్యూ రోల్లోకి వెళ్ళి ఏఆర్ఎన్ లింక్ ఉంది కదా, ఏఆర్ఎన్ లింక్ అంటే ఏంటి? ఇక్కడ ఏఆర్ఎన్ అంటే ఏంటమ్మా? అమెజాన్ రిసోర్స్ నేమ్, ఆ రోల్ యొక్క లింక్ అనమాట. ఆ లింక్ అక్కడ కాపీ పేస్ట్ చేస్తాను, అమెజాన్ రిసోర్స్ కాపీ చేస్తాను. ఆర్టిఫాక్ట్స్ లొకేషన్ అంటే మనం ఇందాక డిప్లాయ్మెంట్ ఫైల్ దట్ జిప్ ఉంది కదా, ఆ నేమ్. సో ఆర్టిఫాక్ట్స్ లొకేషన్ అయితే డిప్లాయ్మెంట్ ఫైల్ డాట్ జిప్, హ్యాండ్లర్ నేమ్ ఏం మెన్షన్ చేశారు ఇక్కడ? హ్యాండ్లర్ నేమ్ లాంబ్డా అండర్ స్కోర్ ఫంక్షన్ డాట్ లాంబ్డా అండర్ స్కోర్ హ్యాండ్లర్, రైట్? సో లాంబ్డా అండర్ స్కోర్ ఫంక్షన్ అన్ని లోయర్ కేస్ డాట్ లాంబ్డా అండర్ స్కోర్ హ్యాండిలర్, లాంబ్డా అండర్ స్కోర్ ఫంక్షన్ లాంబ్డా అండర్ స్కోర్ హ్యాండిలర్ ఇచ్చాను. మెమరీ సైజ్ 512, ఈ CI/CD పైప్ లైన్ ఉండడానికి మెమరీ ఎంత వాడతాం? 512 ఆర్ 1 GB, రైట్? మెమరీ వాడచ్చు. యూ కెన్ గివ్ ఎనీ సైజ్, రైట్? ఈ సైజులో అంతనే ఇవ్వచ్చు, రైట్? సో ఇచ్చాను 512. టైమ్ అవుట్ 30 సెకండ్స్లో ప్రాజెక్ట్ మన పైప్ లైన్ బిల్ అయిపోవాలి. రన్ టైం అంటే ఏ లాంబ్డా ఫంక్షన్ నువ్వు డిప్లాయ్ చేయాలనుకుంటున్నావు? నోట్ చేసా, పైథానా, జావానా? ఇప్పుడు మన పైథాన్ కదా, పైథాన్ ఏ వర్షన్ మనం 3.9. సో మన కోడ్ వచ్చేసి ఏ కోడ్ తీసుకుంటున్నాం? పైథాన్ వర్షన్ 3.3.9. ఓకే, ఇది పైథాన్. సో లాంబ్డా ఫంక్షన్ మనం డిప్లాయ్ చేయాలి జెంకిన్స్ ద్వారా. అప్డేట్ మోడ్లోకి వచ్చేసి కోడ్ అండ్ కాన్ఫిగరేషన్ సెలెక్ట్ చేసుకున్నాం.
కోడ్ అండ్ కాన్ఫిగరేషన్. ఇక్కడ కాన్ఫిగర్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్తే ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్తే ఇప్పుడు మన సర్వర్ రన్ అవుతున్న సబ్నెట్ సెక్యూరిటీ గ్రూప్ ఇవ్వాలి. సో మన ఈసీడీ ఇన్స్టెన్స్ ఏ సర్వర్లో మన జెంకిన్ సర్వర్ ఎక్కడ రన్ అవుతుంది, దానికి సంబంధించిన గోపర్ ఇన్స్టెన్స్ దగ్గర ఈ జెంకిన్ సర్వర్ రన్ అవుతున్న సబ్నెట్ సెక్యూరిటీ గ్రూప్. సో దీనికి సంబంధించిన నెట్వర్క్లోకి వెళ్తే సో దీని యొక్క సబ్నెట్ ఐడి నెట్వర్కింగ్లో చూస్తే విపిసి ఐడి ఉంది. కింద చూడండి సబ్నెట్ ఐడి కూడా వస్తుంది. పైకి తీసుకెళ్ళండి ఇక్కడ కొంచెం. సబ్నెట్ ఐడి నెట్వర్కింగ్ సబ్నెట్ ఐడి, ఈ సబ్నెట్ ఐడి కాపీ చేసుకో. సో ఇక్కడ సబ్నెట్ ఐడి కూడా సబ్నెట్ ఐడి పెట్టేసాయి. సో 2-3 పెట్టుకోవచ్చు, రైట్. సో ఒక సబ్నెట్ ఐడి ఇచ్చారు చాలు, మన సిస్టమ్ రన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సబ్నెట్ అయిన తర్వాత ఇంకోటి ఏమి ఇవ్వాలి, సెక్యూరిటీ గ్రూప్. మన సర్వర్ ఏ సెక్యూరిటీ గ్రూప్ రన్ అవుతుంది, గోపర్ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ క్లిక్ చేసి సెక్యూరిటీ గ్రూప్ ఐడి కాపీ చేసుకోవచ్చు. ఇది సెక్యూరిటీ గ్రూప్ ఐడి. డన్. ఇదమ్మా. సో మనం ఏం చేసేసమ్మా, ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఏమేమి ఇచ్చా పైన చూస్తే ఒకసారి గిట్ సెలెక్ట్ చేసుకున్నాను, గిట్ హబ్ యూఆర్ఎల్ ఇచ్చాను. ఇక్కడ బ్రాంచ్ నేమ్ మెయిన్ అండ్ ఇచ్చాను, అయిపోయింది. తర్వాత బిల్డ్ స్టెప్స్లోకి వెళ్ళాను. బిల్డ్ స్టెప్స్లో 2 బిల్డ్స్ యాడ్ చేసాను. ఫస్ట్ బిల్డ్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ షెల్. ఎగ్జిక్యూటివ్ షెల్లో ఈ కమాండ్ ఇచ్చాను. ఇది ఇచ్చిన మీకు డాక్యుమెంటేషన్ ఉంటుంది, ఇది క్లియర్గా, రైట్. యూ కెన్ ఫాలో. సో ఇది రాశాను. రెండో బిల్డ్ స్టెప్లో ఏడబ్ల్యూఎస్ లాంబ్డా డిప్లాయ్మెంట్. ఇది ఎలా వచ్చిందంటే మనం లాంబ్డా ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తేనే ఏడబ్ల్యూఎస్ లాంబ్డా డిప్లాయ్మెంట్ అనే ప్లగిన్ వస్తుంది. దీంట్లో యాక్సెస్ కీ, సీక్రెట్ కీ, రీజన్, ఫంక్షన్ నేమ్, రైట్. సో డిస్క్రిప్షన్ డీటెయిల్స్, రోల్, రైట్. ఆర్టిఫాక్ట్ లొకేషన్, డిప్లాయ్మెంట్ ఫైల్, లాంబ్డా హ్యాండ్లరు, మెమరీ, రన్ టైమ్, రైట్. ఇవన్నీ ఇచ్చేసాం. అప్లై అండ్ సేవ్. సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం బాస్. ఇప్పుడు డెబగ్ చేయాలి, ప్రాజెక్ట్ రన్ చేయాలి. ఇష్యూస్ వస్తే డెబగ్ చేయాలి. ఇప్పుడు మనకు గోల్ ఏంటి, ఆ లాంబ్డా ప్రాజెక్ట్, అది జెంకిన్ ప్రాజెక్ట్ రన్ చేస్తే మనకి ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ అవ్వాలి, అంతేగా. హైదరాబాద్ రీజన్లో లాంబ్డా సర్వీస్ ఓపెన్ చేశాను. హైదరాబాద్ రీజన్లో మనం ఏం చేసాం, లాంబ్డా సర్వీస్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ అవ్వాలి, రైట్. ఆటోమేషన్ ద్వారా, మాన్యువల్గా కాదు, ఆటోమేటిక్గా ఇక్కడ లాంబ్డా ఫంక్షన్ డిప్లాయ్ అవ్వాలి వయా జెంకిన్స్ ద్వారా. అదేగా మన ప్రాజెక్ట్ గోల్. సో ఇప్పుడు బై డిఫాల్ట్ ఎటువంటి ఫంక్షన్స్ లేవు ఇక్కడ. ఇప్పుడు ప్రాజెక్ట్ రన్ చేసిన తర్వాత చూద్దాం మనకి లాంబ్డా ఫంక్షన్స్ ఏమి క్రియేట్ అయినాయి లేవు. ప్రాజెక్ట్ అయితే రెడీ ఉంది అక్కడ మనకి. ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా రెడీ అయింది బాస్. మనం ఇంకా ప్రాజెక్ట్ రన్ చేసామా, బిల్డ్ చేసామా, ప్రాజెక్ట్ని చేయలే. బిల్ ప్రాసెస్ స్టార్ట్ చేసామా, చేయలే, రైట్. కోడ్ సప్లై చేసాం, అంతా కాన్ఫిగరేషన్ అంతా చేసాం. సిఏ పార్ట్ అయింది, సిడి పార్ట్ లేదు కదా, ఇంకా కంటిన్యూస్ డెలివరీ ఇంకా చేయలేదు, మనం అప్లై చేయలేదు కదా. సో ఇప్పుడు ప్రాజెక్ట్ రన్ చేయాలి, అంటే బిల్డ్ చేయాలి. ప్రాజెక్ట్లోకి వెళ్ళి నా యూ కెన్ స్టార్ట్ ది బిల్డ్ స్టెప్. సి ఇది సక్సెస్ కాదు, ఫెయిల్ కాదు, ఇంకా మనం స్టార్ట్ చేయాలి. ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ మీకు బిల్డ్ ఆప్షన్ వస్తుంది. జస్ట్ హిట్ ఆన్ ది బిల్డ్ ఆప్షన్. హిట్ ఆన్ ది బిల్డ్ ఆప్షన్. సో బిల్డ్ ఆప్షన్ మీద హిట్ చేశాను. సో ఇక్కడ హిట్ బిల్డ్ నౌ. సి ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, రన్ అవుతుంది. గోపర్ కన్సోల్ అవుట్పుట్. ఏమైనా ఎర్రర్స్ వస్తే మనకి తెలిసిపోతుంది ఇక్కడ. నౌ మై ప్రాజెక్ట్ స్టార్ట్ రన్నింగ్. ప్రాజెక్ట్ స్టార్ట్ రన్నింగ్. సక్సెస్ అయితే ఫెయిల్ అయితే చూద్దాం. కన్సోల్ అవుట్పుట్ కూడా చూస్తున్నాం. See, started by admin and now project got started. It take the code from GitHub. చూడండి గిట్హబ్ నుంచి కోడ్ తీసుకుందామా. యా, గిట్హబ్ నుంచి కోడ్ తీసుకుంది, రైట్. దాన్ని ఫెయిల్యూర్ వచ్చింది. బిల్డ్ స్టెప్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా డిప్లాయ్ మార్క్ ఫెయిల్యూర్ అని వచ్చిందమ్మా. ఎందుకు ఫెయిల్యూర్ వచ్చిందంటే రీజన్ ఏడబ్ల్యూఎస్ లాంబ్డా డిప్లాయ్మెంట్ మార్క్ ఫెయిల్యూర్. బిల్డ్ స్టెప్ ఫెయిల్ అయింది అంటే మనం ఇచ్చిన రోల్లో ఇంకేమైనా పాలసీస్ మిస్ అయినాయా లేదా ఒకసారి చూసుకోవాలి.
డిప్లాయ్మెంట్ ఇది కరెక్ట్గానే ఉంది. ఇది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. ఇదంతా బాగానే ఉంది. రికమెండెడ్ టూల్ ఇస్ ఓకే. రన్నింగ్ సిస్టమ్ అంతా బాగానే ఉంది. అయితే మన ఇక్కడ మన రోల్లో ఐఏఎంలోకి వెళ్తే దాంట్లో మనం S3 EC2 రోల్ కూడా ఇవ్వాలి. S3 రోల్లోకి వెళ్ళి నెట్వర్కింగ్ సంబంధించిన లాంబ్డా. సో లాంబ్డా రోల్ ఓపెన్ చేసి యాడ్ పర్మిషన్స్ దగ్గర అటాచ్ పాలసీస్ దగ్గర వెళ్ళి S3 ఒకటే అటాచ్ చేయండి. S3 ఫుల్ యాక్సెస్. S3 ఫుల్ యాక్సెస్. రెండో పాలసీ EC2 పాలసీ, నెట్వర్కింగ్ పాలసీ. అమెజాన్ EC2 ఫుల్ యాక్సెస్. ఈ రెండు పాలసీస్ S3 EC2 ఈ రెండు పాలసీస్ని అటాచ్ చేశాను. అండ్ రీరన్ ది ప్రాజెక్ట్ మళ్ళీ బిల్డ్ చేద్దాం. ఫస్ట్ టైం బిల్డ్ చేసాం, ఫెయిల్ అయింది కదా, అండ్ బిల్డ్ ఇట్ సెకండ్ టైం. ఇలా డిబగ్ చేసుకుంటే వెళ్ళాలి. ఓకే, అంటే మన ఇప్పుడు కోడ్ ఇష్యూస్ వస్తుంటే మనం ఫిక్స్ చేయలేం కదా, టెక్నికల్గా మనం ఫిక్స్ చేస్తాం. అంటే రోల్ ప్రాబ్లం ఉన్నా లేదంటే ఏదైనా కోడ్ ఇష్యూస్ ఉంటే డెవలపర్తో మనం రీచెక్ చేయాలి. అది ఇచ్చిన కోడ్ డిప్లాయ్మెంట్ అవ్వట్లేదు. ఫస్ట్ టైం బిల్డ్ చేసాం, ఫెయిల్ అయింది, బిల్డ్ ఇట్ సెకండ్ టైం మళ్ళీ బిల్డ్. సో లెఫ్ట్ సైడ్ సెకండ్ టైం కూడా ఫెయిల్ అయింది, అంటే ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం విత్ కోడ్. సో యాక్సెస్ కి, సీక్రెట్ కి, రీజన్, ఫంక్షన్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, రోల్, స్పెసిఫై ARN రోల్, లాంబ్డా. ఈ రోల్లో ఈ పాలసీ ఉండాలంటారు. EC2 ఎస్కేప్ నెట్వర్క్. ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు డిప్లాయ్ లాంబ్డా విత్ VPC లైక్ మీ, యూ నీడ్ టు యాడ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ రిలేటెడ్ పర్మిషన్స్. EC2 నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ పర్మిషన్స్ యాడ్ చేయమంటారు. సో ఈ కస్టమ్ పాలసీని యాడ్ చేయమంటున్నాడు అమ్మా. ఈ కస్టమ్ పాలసీని యాడ్ చేద్దాం. యాడ్ చేసి రీరన్ చేద్దాం. సబ్నెట్ ఐడి ఇచ్చాం, సో సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చాం, బిల్డ్ అండ్ వ్యాలిడేట్ చేస్తే మనకు సక్సెస్ అవ్వాలి, అంతేగా. లెట్స్ గో ఫర్ పాలసీ, యాడ్ పర్మిషన్, క్రియేట్ ఇన్లైన్ పాలసీ, కస్టమ్ పాలసీ కదా. సో జాసన్ ఫార్మాట్ పాలసీ, ఇది పాలసీ, రైట్. పాలసీ, క్లిక్ నెక్స్ట్, టెస్ట్ పాలసీ, క్రియేట్ పాలసీ. పాలసీకి అటాచ్ అయిపోయింది టెస్ట్. ఓకే, సో నౌ రీరన్ ది ప్రాజెక్ట్ అగైన్, బిల్డ్ ది థర్డ్ టైం కూడా ఫెయిల్ అయింది. సో లెట్స్ గో ది కన్సోల్ అవుట్పుట్ చెక్ చేద్దాం. లెట్స్ చెక్ ది కన్సోల్ అవుట్పుట్. Let me check the console output. So any problem with the lambda function? ఎక్కడ ఫెయిల్ అవుతుంది మనకి? లెట్స్ సి డాట్ సక్సెస్ లాంబ్డా బిల్డ్ ఫెయిల్ విత్ ఎగ్జిక్యూషన్. ఓకే, లాంబ్డా అండర్స్కోర్ ఫంక్షన్ బిల్డ్ స్టెప్ ఫెయిల్ విత్ ఎగ్జిక్యూషన్, ఇది ఒకటి ఫెయిల్ అవుతుంది. ఓకే, అంటే మనం AWS లాంబ్డా మేక్ ఫెయిల్. సో జావా ఇష్యూ వస్తుందా? వాంటింగ్ క్రియేట్ పీస్ ఆఫ్ టు వాల్యూ. ఓకే, విచ్ ది కోడ్ డిప్లాయ్ అవుతుందా? డిప్లాయ్మెంట్ చెంకిన్ డిప్లాయ్మెంట్ డాట్ గిట్, right? So it's dot deploy lambda is deployment file dot zip. ఓకే, ఒక్కసారి ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి go for configure it again. Configure.
అంటే మనకి గిట్‌హబ్ ఎటువంటి క్రెడెన్షియల్ ఇవ్వలేదు. సో, మనకి గిట్‌హబ్ క్రెడెన్షియల్ కావాలన్నా కూడా ఇవ్వచ్చు. లెట్ మీ యాడ్ గిట్‌హబ్. దీన్ని మనం గిట్‌హబ్ క్రెడెన్షియల్‌లో వచ్చేసి జేఎస్‌టీ క్లౌడ్ టెక్నాలజీ. సో, జేఎస్‌టీ క్లౌడ్ టెక్నాలజీ. ఇది యూజర్ నేమ్. ఓకే. గిట్‌హబ్ క్రెడెన్షియల్ యాడ్ చేస్తాను. యాడ్‌లోకెళ్ళి గ్లోబల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇది యూజర్ నేమ్. రైట్. విత్ ది పాస్వర్డ్. రైట్. క్రియేట్. ఇంకెక్కడ ప్రాబ్లమ్ ఉంది? ఇది ఓకే. పేస్ట్ డాట్ EPLOY డిప్లాయ్‌మెంట్ ఫైల్. రైట్. యాక్సెస్ కీ, సీక్రెట్ కీ, రీజన్ ఏపీ సౌత్ టు డిప్లాయ్‌మెంట్ ఇది ఓకే. రోల్ నేమ్ ఇచ్చాం. డిప్లాయ్‌మెంట్ ఫైల్ డాట్ జిప్ లాంబ్డా అండర్‌స్కోర్ ఫంక్షన్ డాట్ లాంబ్డా అండర్‌స్కోర్ హ్యాండ్లర్ డాట్ టైమ్ అవుట్ పైథాన్. సో, ఇక్కడ ఏ ఫార్మాట్‌లో ఉంది? పైథాన్ 2.7, 3.9 ఇచ్చాం. సమ్‌టైమ్స్ 9 కూడా రన్ అవుతుంది. సో, లేటెస్ట్ ఇవ్వాలి ఒక్కోసారి. చూద్దాం. పైథాన్ 3.9 అడ్వాన్స్‌లోకెళ్ళి ఇక్కడ మనం ఒక సబ్‌నెట్ ఐడీ, ఒక సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చాం. రైట్. అండ్ అప్లై సేవ్. అప్లై సేవ్ అండ్ డిప్లాయ్ ఇట్ అగైన్. బిల్ ఫోర్త్ టైమ్. ఫోర్త్ టైమ్ బిల్ అవుతుంది. ఫోర్త్ టైమ్ కూడా ఫెయిల్ అయింది. నౌ గో ఫర్ కన్సోల్ అవుట్‌పుట్. సో, సంథింగ్ ఈస్ గాట్ మిస్డ్. అంటే ఐ థింక్ పైథాన్ అయ్యుండొచ్చు. పైథాన్ సుడో స్పేస్ ఎం స్పేస్ స్టాల్ పైథాన్. పైథాన్ లేటెస్ట్ వర్షన్ పైథాన్ ఇన్‌స్టాల్ చేస్తాను. 2. ఓహో! 3.9.25 సబ్ వర్షన్ కూడా మనం డిఫైన్ చేద్దాం. పైథాన్ 3 అయిపోయిన 3.9.2 ఓకే. 3.9.2 అమ్మ పైథాన్. లాంబ్డా మార్క్ ఫైల్. ఓకే. లెట్స్ గో ఫర్ ఎడిటింగ్ ఆప్షన్. కాన్ఫిగర్‌లోకెళ్ళి ఫిక్స్ ది పైథాన్. 3.9.25 సబ్ వర్షన్ కూడా మెన్షన్ చేద్దాం. సో, గిట్ ఓకే. గిట్‌హబ్ యూఆర్ఎల్ కరెక్ట్‌గా ఇచ్చాం. సో, ఎక్కడ ఉంది ఇది? సో, జెంకిన్స్ లాంబ్డా డిప్లాయ్‌మెంట్. ఇది గిట్‌హబ్ యూఆర్ఎల్. రైట్. క్రెడెన్షియల్ మన క్రెడెన్షియల్ సెలెక్ట్ చేసుకుందాం. బ్రాంచ్ నేమ్. సో, మన మెయిన్ మెయిన్ ఇచ్చేసాం. ఇక్కడ ఆటో డిస్కవర్ ఏం అవసరం లేదు. ట్రిగ్గర్స్ ఏం అవసరం లేదు. ఎగ్జిక్యూట్ షెల్ డిప్లాయ్ పిఎల్ఓ డిప్లాయ్‌మెంట్ ఫైల్. స్పెల్లింగ్ కరెక్టే కదా? యాక్సెస్ కీ, సీక్రెట్ కీ, రీజన్ ఏపీ సౌత్ టు ముంబై రీజనే కదా? ఏపీ డాష్ సౌత్ డాష్ 2. ఏపీ డాష్ సౌత్ డాష్ 2. జెంకిన్స్ లాంబ్డా డిప్లాయ్‌మెంట్. జెంకిన్స్ లాంబ్డా డిప్లాయ్‌మెంట్ మేనేజ్డ్ బై జెంకిన్స్. రోల్ డిప్లాయ్‌మెంట్ ఫైల్ డాట్ జిప్ డిప్లాయ్‌మెంట్ లాంబ్డా అండర్‌స్కోర్ ఫంక్షన్ డాట్ లాంబ్డా అండర్‌స్కోర్ హ్యాండ్లర్. మెమరీ టైమ్ అవుట్ పైథాన్ 3.9.25. రైట్. సో, కోడ్ అండ్ కాన్ఫిగరేషన్.
apply, save. Apply and save. Apply and save. Now bill now. Fifth time bill చేస్తాం. కొన్ని ఫిక్స్ చేస్తాం. ఏదో మిస్ అవుతుందమ్మా. లెట్స్ క్రాస్ చెక్ బిల్ అండ్ వ్యాలిడ్ అంటే లాంబ్డా రోల్ ఏమైనా మిస్టేక్ మనం సో దిస్ కెన్ జిప్ ఐడి S3 లొకేషన్ S3 పర్మిషన్ కూడా ఇచ్చాము. పైథాన్ లాంబ్డా అండర్ స్కోర్ హ్యాండిలర్ ఓకే. సబ్‌నెట్స్ ఎక్కువ ఇవ్వాలి. మనం ఒక సబ్‌నెట్ ఇచ్చాం కదా! మల్టీ సబ్‌నెట్స్ ఇవ్వాలి. సో ఇట్ మే బి ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. లెట్స్ సీ. సూపర్ కాన్ఫిగరేషన్‌లోకెళ్ళి VPCలోకెళ్ళి ఇక్కడ ఏమేమి సబ్‌నెట్స్ ఉన్నాయి? 3 సబ్‌నెట్స్ ఉంటాయి కదా! ఆల్ 3 సబ్‌నెట్స్ ఐడీ ఇవ్వాలి. మనం ఒక సబ్‌నెట్ ఐడీ ఇచ్చాము. రైట్. సో ఇక్కడ మనకి లాంబ్డా డిప్లాయ్‌మెంట్‌లో లాంబ్డా లాంబ్డా అండర్ స్కోర్ ఫంక్షన్ డాట్ లాంబ్డా అండర్ స్కోర్ ఫంక్షన్ డాట్ కరెక్టే కదా! లాంబ్డా అండర్ స్కోర్ ఫంక్షన్ డాట్ నేమ్ లాంబ్డా అండర్ స్కోర్ ఫంక్షన్ డాట్ లాంబ్డా అండర్ స్కోర్ హ్యాండ్లర్ డిప్లాయ్‌మెంట్ ఫైల్ డాట్ జిప్. ఓకే. సో ఇక్కడ మనం ఇవ్వాల్సింది కొన్ని స్పెషల్ రీజన్స్ చెప్పారు. స్పెసిఫై ది సైజ్ బిట్వీన్ ది 1024 1 to 30 సెకండ్స్. రైట్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే అడ్వాన్స్‌లోకి వెళ్తే పబ్లిష్ న్యూ వర్షన్ కామా ఇంకా మిగతా సబ్‌నెట్స్ ఉన్నాయి కదా! ఆ సబ్‌నెట్స్ ఐడీ కూడా ఇవ్వండి. ఈ సబ్‌నెట్ ఐడీ కూడా 5 సబ్‌నెట్ ఐడీ కామా 3 సబ్‌నెట్స్ ఉన్నాయి కదా! ఆల్ 3 సబ్‌నెట్స్ ఐడీ ఇస్తాను. 7 ఆల్రెడీ మనం ఇచ్చినట్టున్నాం. 7 ఈస్ దేర్. రైట్. అయితే ఈ సబ్‌నెట్ ఇవ్వాలి. 5, 4 సబ్‌నెట్ 3 సబ్‌నెట్స్ ఉన్నాయి మన నెట్వర్క్‌లో. ఆల్ 3 సబ్‌నెట్స్ ఇచ్చాను. సెక్యూరిటీ గ్రూప్ రైట్. సో సెక్యూరిటీ గ్రూప్ ఆఫ్ AWS VPC కనుక సపరేట్ సో ఒకటే ఉంది కాబట్టి సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చాం. తర్వాత ఇంకేమున్నాయి మనకి రోల్ ఒకటి చూద్దాం. ఇప్పుడు ఫెయిల్ అయితే రోల్ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. డిప్లాయ్‌మెంట్ ఫైల్ డాట్ చెప్పు లాంబ్డా హ్యాండల్ 512 మెమరీ. సో యూ కెన్ యూజ్ 1024 మెమరీ. సో 1024 ఓకే. 30 సెకండ్స్. సో ఇది ఈ ఫార్మాట్‌లో ఇవ్వాలి. సో బ్రాకెట్స్ ఇవ్వాలా? సో లెట్స్ కాపీ పైథాన్ 3.9 3.9 ఓకే. ఈ ఫార్మాట్‌లో ఇవ్వాలమ్మా పైథాన్. ఓకే. అప్లై సేవ్. అప్లై సేవ్ అండ్ బిల్డ్ ది రన్ ది ప్రాజెక్ట్. రన్ ది ప్రాజెక్ట్. స్టార్ట్ సేవింగ్. 5th టైమ్ ఫెయిల్ అయింది కదా! లెట్స్ సీ 6th టైమ్ బిల్ నౌ. ఇప్పుడు కూడా ఫెయిల్ అయింది. సూపర్ కన్సోల్ అవుట్‌పుట్. లెట్ debug why it's failed. Debug the issue.
Everything is correct. I think a role, maybe issue with the role, IAM role. But you know, system running recommended tool, Git tool is none. Git tool always install చేసాం okay. So loading ఇది zip file స్టోర్ అవుతుంది. ఎర్రర్ బిల్లు స్టెప్ ఫైల్. Okay. Now copy entire code and debug the issue. Region is not problem. Okay, to South Mumbai. It support only Mumbai region. ఈ ప్రాబ్లం విత్ రీజన్ అమ్మా. సో ఈ రీజన్ సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. సో ఏపీ సౌత్ 1 రీజన్ మార్చి వర్క్ విత్ ఇన్స్టెంట్లీ బై ఎగ్జిస్టింగ్. పైప్ లైన్ కూడా వాడచ్చు. సో రీజన్ మార్చి అంటే మనం యాక్చువల్లీ రీజన్ కొత్త రీజన్ కదా, సో అది సపోర్ట్ చేయట్లేదు. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు జస్ట్ రీజన్ మార్చండి అంతే. ముంబై రీజన్ ట్రై చేయండి, అయిపోతుంది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, జస్ట్ ఓన్లీ రీజన్ ఇష్యూ విత్ రీజన్. ఓకే, అక్కడ రీజన్ మనం ఏపీ సౌత్ 2 ప్లేస్లో 1 పెట్టి రన్ చేస్తే మనకి యాక్సెప్ట్ రీజన్ ఎవ్రీథింగ్ ఈస్ ఫిక్స్. చూడండి, ఓన్లీ రీజన్ రూట్ కాజ్ యువర్ జంకిన్ AWS Lambda ప్లగిన్ డస్ నాట్ రికగ్నైజ్ ది రీజన్. ఏపీ సౌత్ 2ని రికగ్నైజ్ చేయట్లేదు. న్యూ, ఎందుకంటే హైదరాబాద్ రీజన్ న్యూ AWS రీజన్ కాబట్టి. ఓకే, సో అందుకోసమే జస్ట్ రీజన్ ఒకటి మార్చండి అంతే, మిగతాదంతా ఓకే, అంతా ఓకే. ఓన్లీ రీజన్ ఇప్పుడు 1 పెడితే ఇట్ విల్ సక్సెస్ఫుల్లీ అప్లై సేవ్. ఏపీ సౌత్ 1 పెట్టారు అనుకోండి, మీరు 1 పెట్టి యాక్సెస్ కీ సీక్రెట్ కీ క్రియేట్ చేసి రన్ చేశారనుకోండి, సో ఏ రీజన్ అని రన్ అయితే నేను హైదరాబాద్ లేటెస్ట్ రీజన్ ఉన్నది, సో అందుకోసమే ఇట్స్ నాట్ రిప్లై. సో యాక్సెప్ట్ HYD ఆర్ ఎనీ అదర్ న్యూ రీజన్స్. డిఫాల్ట్ రీజన్స్లో మీరు బై డిఫాల్ట్ ఎనేబుల్ రీజన్స్లో ఏ రీజన్ అయినా మీకు రన్ అవుతుంది. సో బిల్ నౌ 7th టైం బిల్ చేస్తాం. సో అంటే మనం యాక్సెస్ కీ సీక్రెట్కి మళ్ళీ రీజనరేట్ చేయాలన్నమాట, రీజన్ మార్చి. ఓకే, సో ఇక్కడ మనకి ముంబై రీజన్లో జనరేట్ చేస్తే తప్ప మనకి అది వర్కౌట్ కాదు. గట్. సో మీరు ప్రాక్టీస్ చేస్తే జస్ట్ రీజన్ మార్చి ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా డిప్లాయ్మెంట్ ఫెయిల్యూర్ జంకిన్ లాంబ్డా సూపర్ కన్సోల్ అవుట్పుట్. సూపర్ కన్సోల్ అవుట్పుట్. సారీ, మనం మన సిస్టంలో కూడా AWS CLI ఇన్స్టాల్ చేయాలి కదా, అదొకటి మిస్ అయిందమ్మా. మన సిస్టంలో AWS CLI ఇన్స్టలేషన్ మర్చిపోయాం. ఓకే, ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఇన్స్టాల్ AWS CLI ఇన్ EC2 ఇన్స్టెంట్. ఇది మిస్ అయింది మన సిస్టంలో. AWS CLI కూడా మనం ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇది చేస్తే అయిపోద్ది. ఇన్స్టాల్ AWS CLI Linux. సో ఈ కమాండ్ కాపీ చేసుకొని మన జంకిన్ సర్వర్లో AWS CLI ఇన్స్టాల్ చేయాలి, మీరు మర్చిపోవద్దు. ఇది ఇన్స్టాల్ చేసి యాక్సెస్ కీ సీక్రెట్ కి ఇచ్చేసారనుకో, ఇట్ విల్ డూ ఆటోమేటిక్. AWS CLI ఇన్స్టాల్ చేసి నేనేం చేస్తానంటే
యాక్సెస్ కి సీక్రెట్ కి మళ్ళీ జనరేట్ చేస్తా. లాస్ట్ టైం అది ఏ రీజన్ లో జనరేట్ అయింది యాక్సెస్ కి సీక్రెట్ కి. సో దిస్ టైం యాక్సెస్ కి సీక్రెట్ కి ఇది పాతది డిలీట్ చేసేసి ఉన్నా పర్వాలేదు ఇంకోటి క్రియేట్ చేస్తాను యాక్సెస్ కి సీక్రెట్ అండర్స్టాండ్ యాక్సెస్ కి సీక్రెట్ కి ఇక్కడ ఇది కాన్ఫిగరేషన్ చేయండి. జెంకిన్ సర్వర్ లో మనం AWS CLI చేయలేదు. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. ఓకే, జెంకిన్స్ AWS CLI ఇన్స్టాల్ చేసి ఇది ఒక ప్రీ రిక్వెస్ట్. AWS CLI ఇన్స్టలేషన్ అయిపోయింది. AWS space hyphen version. See 2.34 AWS CLI ఉంది, right? AWS space configure access key secret key region AP dash south dash 1, right? Output JSON format. Done. So now you can fix the issue. ఇప్పుడు రీజన్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. కాన్ఫిగర్లోకి వెళ్ళి ఈ యాక్సెస్ కి సీక్రెట్ కీ వాడి ఇది యాక్సెస్ కి ముంబై రీజన్ ఇద్దాం AP South 1. ఇప్పుడు మనకి ముంబై రీజన్ లో లాంబ్డా ఫంక్షన్ క్రియేట్ అయింది, రైట్? ఇన్స్టెడ్ ఆఫ్ HYD రీజన్. లాంబ్డా దాంట్లోకి వెళ్ళిపోయి AP South 1 కరెక్టే. యాక్సెస్ కి ఒకటి మార్చండి. ఇది యాక్సెస్ కి సీక్రెట్ కీ వచ్చేసి చేంజ్ ది సీక్రెట్ కీ. ఇది సీక్రెట్ కీ AP South 1. ఓకే, మిగతా అన్ని సేమ్. అప్లై సేవ్. See, I updated the now bill now. 8th time bill చేస్తాం. టైం కూడా ఫెయిల్ అయిందంటే సో రీజన్స్ వార్షన్ అది ఇంకా అది బై డిఫాల్ట్ ఆ రీజన్ తీసుకుని ఉంటుంది. HYD రీజన్, దట్స్ రీజన్. జెంకిన్ సర్వర్ కూడా మనం రీబూట్ చేయాలి. Sometimes we need to reboot the Jenkins server also. ప్రాబ్లం ఏంటి చూడండి ఇక్కడ. లెట్స్ సి. యా ఇప్పుడు చాలా వరకు ఫిక్స్ అయినాయి. లాంబ్డా ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ పైథాన్ ఇష్యూ అని చూపిస్తామా. ఓకే, పైథాన్ లాంబ్డా. ఓకే, ప్రాబ్లం ఏంటో పైథాన్ మనం డబుల్ కొటేషన్ ఇచ్చాం కదా, అదొకటి మార్చాలంటే. లెట్స్ చేంజ్ ది డబుల్ కొటేషన్. డబుల్ కొటేషన్ ఒకటే కాదు, ఇది కూడా మనకి నెట్వర్క్ కూడా ఎందుకంటే చేంజ్ అయిపోతుంది. ముంబై నెట్వర్క్ వాళ్ళకి వస్తుంది కదా. రీజన్ మార్చామంటే ఎవ్రీథింగ్ గాట్ చేంజ్, రైట్? కొటేషన్స్ తీసి 3.9 అప్లై అండ్ సేవ్. అప్లై అండ్ సేవ్. and deploy the function.
సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు డైరెక్ట్గా సర్వర్ని ముంబై రీజన్లో పెట్టి ప్రాక్టీస్ చేయండి. నేను హెచ్ఐడిలో సర్వర్ పెడతాం, నాకు ఇష్యూ అయింది. సో మీరు డైరెక్ట్గా ముంబై రీజన్ తీసుకుంటే ఇట్ విల్ ఎగ్జిక్యూట్. నెట్వర్క్ ఇష్యూ వస్తుంది, ఎందుకంటే మళ్ళీ ఐ హ్యావ్ టు చేంజ్ నెట్వర్క్ ఆల్సో. ఎందుకంటే ఇక్కడ మనం సర్వర్ ఎక్కడ ఉంది మనకి, సో సర్వర్ ఇస్ దేర్ ఇన్ కన్సోల్ అవుట్పుట్లోకి వెళ్తే హెచ్ఐడి రీజన్లో సర్వర్ ఉంది కదా, సో నెట్వర్క్ కూడా మనం చేంజ్ చేయాలి. సో మనం యాక్సెస్కి సీక్రెట్కి ఇచ్చిందేమో ముంబై రీజన్కి సంబంధించింది, రైట్. సో ఇట్ విల్ చేంజ్. సో మన సర్వర్ ఒక లొకేషన్లో, అది ఒక లొకేషన్లో చేయలేము. దట్ ఈస్ ది ప్రాబ్లం. ఓకే, సో మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్వర్ని హెచ్ఐడి రీజన్లో కాకుండా ముంబై రీజన్లో తీసుకొని యాక్సెస్కి సెక్యూరిటీ కూడా ముంబై రీజన్లో వాడి ప్రాక్టీస్ చేయండి. సో నేను హెచ్ఐడి రీజన్లో పెడతాను. ఇప్పుడు హెచ్ఐడి రీజన్లో సర్వర్ రన్ అవుతుంది కాబట్టి ఐ కాంట్ చేంజ్ ది సబ్నెట్ అండ్ ఐ చేంజ్ చేయలేను. సో నెట్వర్క్ డీటెయిల్స్ హెచ్ఐడి ఇచ్చాను, యాక్సెస్కి సెక్యూరిటీ ముంబై ఇచ్చాను, రైట్. సో అది రన్ అవ్వదు అన్నమాట. సో హెచ్ఐడి రీజన్ కొత్తది కాబట్టి మనకి లాంబ్డా డిప్లాయ్ అవ్వదు. సో అదే ముంబై రీజన్లో అయితే డిప్లాయ్ అయింది. బట్ ముంబై రీజన్లో డిప్లాయ్ చేయండి, మన సర్వర్ కూడా జెంకిన్ సర్వర్ కూడా ముంబై రీజన్లో ఉండాలి. గట్ ఇట్, అది ఇష్యూ అనమాట. క్లియర్, ట్రై చేయండి, మీకు రాకపోతే నేను చెప్తాను. ముంబై రీజన్ మనకి జెంకిన్ సర్వర్ రెడీగా ఉంటే సో 10 to 15 minutes లో ఇదంతా చేసేవచ్చు. క్లియర్ గైస్? Yes, sir. సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి, ఏమైనా డౌట్స్ అయితే నాకు థింక్ చేయండి. ఇంకొక ప్రాజెక్ట్ ఉంది మనకి, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, కోడ్ పైప్ లైన్ ప్రాజెక్టు. ఈ లోపల ఇది ట్రై చేయండి. ఓకే, రైట్.